అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను 7 వారాల వెంకటేశ్వర స్వామి వ్రతం ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు బాగా అర్థమవుతది. నేను కూడా ఇదే మొదటిసారి చేస్తున్నానండి. ఫస్ట్ శనివారం అయితే చేసుకుంటున్నాను. శ్రావణ మాసం కదా! మంచిదనేసి ఈ వారం అయితే మొదలుపెట్టానండి. ఈ ఫోటో నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను. చాలా రోజులవుతుందండి తెచ్చుకొని వ్రతం చేసుకుందారని ఫోటో తెచ్చుకున్నాను గానీ, ఇప్పటికైతే నాకు టైం కుదిరిందండి. అంతా స్వామివారి దయ. ఎప్పుడు ఆయన అనుగ్రహిస్తే అప్పుడే అవుతది కదా! అందుకనేసి ఈ వ్రతం చేసిన ఫస్ట్ రోజే నాకైతే మంచి అద్భుతమైతే జరిగిందండి. అది ఏంటనేది నేను లాస్ట్‌లో చెప్తాను. స్కిప్ చేయకోకుండా చూడండి. నాకైతే ఎలాంటి మంత్రాలు గాని, జపాలు గాని ఏమీ రావండి. నాకొచ్చిన విధంగా కొన్ని వీడియోస్ అయితే చూసి, కొంతమంది పంతులైతే చెప్తారు కదా! అవన్నీ కూడా విని 7 శనివారాల వ్రతం అయితే మొదలు పెట్టేసానండి. ముందుగా స్నానం చేసేసుకొని, తలస్నానం చేసి, నైవేద్యాని కోసం అనేసి పరమాన్నము, బియ్యం కడిగి పెట్టుకున్నానండి. చూడండి ఇలాగ గిన్నెకి కూడా నేను బొట్లు పెట్టుకొని ఇత్తడి గిన్నెతోటైతే చేస్తున్నానండి. పొయ్యి కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇల్లు అవన్నీ కూడా ముందు రోజే శుభ్రం చేసేసుకున్నానండి. తర్వాత బెల్లం దంచుకున్నాను కదండీ! ఇది నల్ల బెల్లం అండి. నల్ల బెల్లంతో చేస్తున్నాను. నువ్వులు ఉండలు చేయడం కోసం నువ్వులు, ఇంకా కొంచెమంత బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత దీంట్లోకి ముఖ్యంగా కావాల్సినయి పిండి ప్రమిదలండి. అందుకనేసి బియ్యపిండి నేను ముందు రోజే శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత పిండాడించుకున్నానండి. తర్వాత దీన్ని కొంచెం తీసుకొని దీంట్లో నేను బియ్యపిండి, ఇంకా కొంచెం బెల్లం తురుముకున్నాం మిక్సీ పట్టుకున్నాను కదండీ! బెల్లము, ఒక అరటిపండు, కొద్దిగా నెయ్యి వేసుకొని, దీంట్లో పాలు పోసుకొని, దీన్ని మనము చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. చూడండి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈ చపాతీ ముద్దనైతే తయారు చేసుకోవాలి. దీంతోటే మనము పిండి ప్రమిదలు చేసుకోవాలండి. పిండి ప్రమిదలు ఇంకా కొంచెమంతా చలివిడి స్వామివారికి నైవేద్యం కోసం అనేసి కొంచెం చలివిడి కూడా దీంట్లోనే కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుంటాను నేనైతేని. ముద్దలాగా చేసిన తర్వాత దీన్ని మనము చిన్న చిన్న ఉండలాగా చేసుకొని దీన్నే ప్రమిదలాగా అయితే చేసుకోవాలండి. చలివిడితోటి చేసిన పిండి ప్రమిదలంటే స్వామివారికి చాలా ఇష్టమంట. దీంట్లోనే మనము నెయ్యి వేసి దీపారాధన అయితే చేసుకోవాలండి. చూడండి ఇలాగ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మధ్యలో హోల్స్ లాగా చేసుకుంటే గనక మనకి మధ్యలో గుంటొస్తుందండి నెయ్యి పోసుకోవడానికి. ఇలాగ నేను 7 అయితే చేసుకున్నానండి. ఫస్ట్ 2 పెడతారనుకున్నాను. తర్వాత 7 శనివారాల వ్రతం కదా! 7 చేసుకుంటే మంచిదనేసి తర్వాత 7 అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. 2 అయినా సరే చేసి పెట్టుకోవచ్చు. రెండిట్లోనూ కూడా ఒక దాంట్లో 4 ఒత్తులు, ఒక దాంట్లో 3 ఒత్తులండి. 7 ఒత్తులేసి అయితే దీపారాధన అయితే చేసుకోవచ్చండి. నేనైతే 7 ప్రమిదలైతే చేసుకుంటున్నాను. చూడండి ఇలాగా రౌండ్‌గా చేసుకుంటే గనక మనకి ఇవి విరిగిపోకుండా చాలా బాగొస్తాయండి. నేను నల్ల బెల్లం వేసినందుకు ఇవి పిండి ప్రమిదలనేవి కొంచెం కలర్ అనేది వేరేలా ఉంటుంది. మీరు నల్ల బెల్లం కాకుండా మనకి షాప్‌లో దొరికే బెల్లం వాడితే గనక ఇంత నలుపనేది రాదండి. కలర్ బావుంటుంది. తర్వాత ఇవన్నీ కూడా చేసేసుకున్నాను కదా! అలాగే ఓ పక్క నైవేద్యం కూడా రెడీ అయిపోయిందండి. పరమాన్నం చేశాను. తర్వాత స్వామివారిని కూర్చోబెట్టుకోవడాని కోసం అనేసి పీటండి. పీటకి ఇలాగ పసుపు రాసుకొని దీనిపైన కొంచెం కుంకుమ, పసుపు వేసుకొని దీని మీద పసుపు క్లాత్ అనేది వేసుకోవాలండి. దీనికోసం నేను వైట్ క్లాత్ తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి ఎండబెట్టుకున్నానండి. అది కూడా ముందు రోజే రెడీ చేసుకున్నాను. ఆరిపోయి ఉందండి అది. అదైతే తెచ్చుకొని ఇప్పుడు దీనిపైన అయితే వేసుకుంటాను. పసుపు, కుంకుమ వేసిన తర్వాత పసుపు క్లాత్ వేసి తర్వాత దీని మీద 3 గుప్పెళ్ళు బియ్యం అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని దాని మీద స్వామివారి ఫోటో అయితే పెట్టుకుంటాను. ఆ బియ్యం మీద కూడా కొంచెం పసుపు, కొంచెం కుంకుమ కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని స్వామివారి ఫోటో అయితే పెట్టుకుంటున్నానండి. తులసి మాల, పువ్వులు, ఇంకా అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నానండి వ్రతం కోసమని. ఎందుకంటే నేను మొదటిసారి చేస్తున్నాను కదా! కొంచెం అదే ఎలా చేయాలి ఏంటనేది తెలీదు కాబట్టి శాంతంగా మెల్లగా చేసుకుంటున్నానండి. నేనైతే ఉదయం చేయట్లేదు. సాయంత్రం మాటలయితే చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఉదయం నాకు కుదరదు. అందుకనేసి సాయంత్రం మాటలు ఈ పూజ అయితే పెట్టుకున్నాను. పూజ అయితే చేసుకుంటున్నానండి. ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం అన్నా సరే చేసుకోవచ్చంట. కానీ ఉపవాసం ఉండాలంటండి. పొద్దున్న నుంచి అన్నం గాని, టిఫిన్ గాని నేనైతే ఏం తినలేదండి. టీ అయితే తాగాను. 4, 5 సార్లయితే టీ తాగానండి. ఎందుకంటే పొద్దుటి నుంచి పని చేస్తూ ఉంటాను కదా! అలసిపోయి ఇంక బాగా నీరసం వచ్చేస్తుందనేసి టీ అయితే తాగుతూ ఉన్నాను మధ్య మధ్యలోని. ఇలాగ స్వామివారికి తులసి మాల వేసుకొని దానికి పువ్వులైతే ఇలా అలంకరించుకుంటున్నానండి. స్వామివారు అలంకార ప్రియుడండి. అందుకని మనము ఎంత బాగా అలంకరిస్తే అంత నిండుగా స్వామివారు అంత ఆనందంగా ఉంటారంట. తర్వాత పూజలోకి వినాయకుడు ఇంకా లక్ష్మీదేవిని కూడా పెట్టుకున్నానండి. 2 ఆకులు వేసుకొని లక్ష్మీదేవిని ఇంకా వినాయకుడిని కూడా పెట్టుకొని బొట్లయితే పెట్టుకుంటున్నాను. గంధం రాసి తర్వాత కుంకుమ రాసి బొట్లయితే పెట్టుకున్నానండి.
ఏ పూజకైనా ముందు వినాయకుడికి పూజ అయితే చేయాలండి. అందుకనేసి మనము పసుపు గణపతినైనా చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉంటే సరే, విగ్రహాన్నైనా సరే పెట్టుకోవచ్చండి. నేనైతే వెండి వినాయకుడు ఉన్నది కదా అనేసి ఇవైతే పెట్టుకున్నాను. తర్వాత మనము దీపారాధన కోసం అనేసి దీపాలు వెలిగించుకోవడం కోసం ఇలాగా ఒక ప్లేట్‌లోనైనా సరే వెలిగించుకోవచ్చు. లేకపోతే మనము దేవుడి దగ్గరైనా సరే పెట్టుకోవచ్చండి. నేనైతే ప్లేట్‌లో ఒక 7 తమలపాకులు వేసి ప్లేట్‌లో పెడతారనేసి ముందు ప్లేట్‌లోకైతే అన్నీ అమర్చాను. తర్వాత మళ్ళీ ఆ పైనైతే పెట్టేసానండి. ఈ దీపాలన్నిట్లికి కూడా మనము ఇలాగ బొట్లు పెట్టుకోవాలి. వెంకటేశ్వరి నామం అయితే పెట్టుకోవాలండి. ఆ నామానికి స్వామివారు కరిగిపోతారంటండి. అందుకని వెంకటేశ్వరి నామం అయితే పెట్టుకోవాలి. ఇలాగ 7 దీపాలున్నాయి కదండీ! 7 దీపాలకు కూడా మనము వెంకటేశ్వర నామం అయితే పెట్టుకొని అన్నీ కూడా ఒక దాంట్లో అయితే అమర్చుకొని, తర్వాత దాంట్లో ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి వేసుకొని దీపారాజన చేసుకోవాలి. నువ్వుల నూనె అయితే వేయకూడదంటండి. అందుకని ఆవు నెయ్యి తెచ్చుకున్నాను నేను. ఆవు నెయ్యితోటే దీపారాధన అయితే చేసుకుంటాను. ఎలాంటి తీరని కోరికలున్నా సరే ఈ వ్రతం చేసుకుంటే గనక స్వామివారి అనుగ్రహం వల్ల ఆ కోరిక అయితే నెరవేరుతుందండి. చాలా మంది చేసిన వాళ్ళని అయితే అడిగాను నేను. వాళ్ళందరూ కూడా చెప్పారండి. చెప్పిన విధంగా అయితే నేనైతే పూజ అయితే మొదలుపెట్టానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కోరికలైతే ఉంటాయి కదా! తీరని కోరికలు ఉంటాయి కదండీ! అలాంటి వాటికి ఈ వ్రతం చేసుకుంటే గనక తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుతాయండి స్వామివారి అనుగ్రహం వల్ల. కొంతమందయితే ముడుపు కూడా కడతారండి. నేను ముడుపు అయితే కట్టలేదు. ఫస్ట్ వారం కదా కట్టలేదండి. ఇంకా కలశం కూడా పెట్టుకోవచ్చండి. కొంతమందయితే పెట్టుకుంటున్నారు. కొన్ని వీడియోస్ అయితే చూసాను నేను. పెట్టుకోపోయినా పర్వాలేదండి. ఎందుకంటే నేను వెండి లక్ష్మీదేవిని పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను కదా! అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రపటం మీద లక్ష్మీదేవి కూడా ఉందండి. లక్ష్మీ అమ్మవారితోటే కలిసి ఉంటుంది కాబట్టి ఇంక నేను కలశం అయితే పెట్టుకోలేదండి. ఈ విధంగా అయితే దీపాలన్నీ కూడా వెలిగించుకొని తర్వాత స్వామివారికి ధూపం కూడా చూపిస్తున్నానండి. ఫస్ట్ మనము ఆచమనీయం తీసుకోవాలండి. అవన్నీ కూడా వీడియోస్‌లోకి అయితే రాలేదు. ఆచమనీయం తీసుకొని గణపతి పూజ చేయాలండి. ఫస్ట్ గణపతికి పూజ చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలండి. ఎందుకంటే మనము చేసే 7 శనివారాల వ్రతం ఎలాంటి విఘ్నాలు రాకుండగా పూజ అనేది సంతోషంగా జరగాలనేసి ముందుగా గణపతిని అయితే వేడుకోవాలండి. అందుకని ముందు గణపతికి పూజ చేసుకోవాలి. దీపాలన్నీ వెలిగించిన తర్వాత స్వామివారు చాలా నిండుగా కనిపిస్తున్నారు కదండీ! ఈ పూజ చేశాక నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. నువ్వులతో చేశాను కదండీ! నువ్వుల చిమిలి అంటారు. అది వడపప్పు, పానకం, ఇంకా పరమాన్నం, కొబ్బరికాయలు, ఇంకా మనకి ఫ్రూట్స్ ఏదైనా ఉంటే గనక ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా మనము తులసి దళం వేసి స్వామివారికైతే సమర్పించాలంటండి నైవేద్యము. అందుకనేసి మనము ఏ నైవేద్యాలైతే చేసుకున్నామో అవన్నీ కూడా ఇలాగ తులసి దళం వేసి స్వామివారికైతే సమర్పించాలండి. ఈరోజు నా పూజ అయితే చాలా బాగా జరిగింది. ముందుగా గణపతికి గణపతియే నమః అనుకుంటూ నేనైతే పూజ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు ఎలాంటి మంత్రాలు కూడా ఏమీ రావు. అందుకనేసి గణపతికి ఓం గం గణపతియే నమః అనుకుంటూ గణపతికి పూజ చేసి ఎలాంటి విఘ్నాలు లేకుండా నేను ఈ 7 శనివారాల వ్రతం పూర్తి చేయాలనేసి స్వామివారికైతే దండం పెట్టుకున్నానండి. స్వామివారికి ముందుగా అక్షింతలు, పువ్వులు వేసి పూజ చేసిన తర్వాత కొంచెం నీళ్లు కూడా పోసి తర్వాత ధూపము, తర్వాత దీపం కూడా స్వామివారికైతే సమర్పించాలండి. హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవాలండి. స్వామివారికి హారతి చూపించి నేను కూడా చూపించుకున్న తర్వాత మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే అందరికీ చూపించొచ్చండి. వెంకటేశ్వర స్వామికి మనము అష్టోత్తరం అవి ఉంటాయి కదండీ! మనకి రాకపోతే గనక ఒక బుక్ దొరుకుతుందండి. ఆ బుక్‌లో కూడా చేసుకోవచ్చు. లేదంటే గనక మనకి ఫోన్‌లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి. స్వామివారి వ్రతము, నామాలు, ఇంకా వెంకటేశ్వర స్వామి స్తోత్రము ఇవన్నీ కూడా ఉన్నాయి. మనము ఫోన్‌లో వినుకుంటూ కూడా ఈ పూజ అయితే చేసేయొచ్చండి. నైట్ టైమ్ అయితే మనము పూజ అయిపోయిన తర్వాత కూడా స్వామివారి నామం జపించుకుంటూ ఉండాలి. వినాయకుడికి నైవేద్యం కూడా సమర్పిస్తున్నానండి. తాంబూలం కూడా సమర్పించి కొన్ని నీళ్లు చిలకరించి స్వామివారికి అయితే చూపిస్తున్నాను. వినాయకుని పూజ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా అష్టోత్తరం నేను వెంకటేశ్వరుని నామాలు ఉంటాయి కదండీ! అవి ఫోన్‌లో పెట్టుకొని స్వామివారికి అయితే పువ్వులు ఇంకా తులసి దళాలతోటైతే పూజ చేసుకుంటున్నాను. నేను చేసిన పూజలో ఏదన్నా లోపాలు గాని, ఏదన్నా తప్పు, పొరపాట్లు ఏమన్నా ఉంటే గనక కామెంట్ చేయండి. మళ్ళీ వారం చేసినప్పుడు నేను అవి సరి చేసుకొని పూజ అయితే చేస్తానండి.
పసుపు చీర కట్టుకొని ఈ పూజ చేసుకుంటే మంచిదనేసి ఒక వీడియోలో అయితే చూసానండి. పంతులు గారు చెప్పారు. అందుకని నా దగ్గర పసుపు చీర ఉంటే ఆ పసుపు చీర కట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఒకవేళ మీ దంపతులు గాని, పిల్లలు గాని ఎవరన్నా సరే పూజలో కూర్చొని పూజ చేసుకోవచ్చండి. ఈ టయానికైతే నేనున్నాను ఇంట్లోని. అందుకని నేనైతే చేసుకోగలుగుతున్నానండి. చేసిన రోజునే నాకొక అద్భుతం జరిగిందని చెప్పాను కదా! అదేంటంటే మేము ఎప్పటినుంచో రైతు భరోసాకి అప్లై చేసుకుంటున్నామండి. కానీ రావట్లేదు. అప్పుడే 3 సంవత్సరాల నుంచి ఎన్నంటే అన్ని తిరిగామండి. అసలు ఇప్పటి వరకు అయితే ఏం రాలేదండి. కానీ పూజ అయిన ఒక గంట లోపే మా అకౌంట్‌లోకైతే 5,000 అయితే పడ్డాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము 3 సంవత్సరాల నుంచి ఎన్నో తిరిగాము. ఎన్నో ఆఫీసులు తిరిగాము. వాళ్ళ సంతకాలు, వీళ్ళ సంతకాలు. అక్కడికెళ్ళమంటే ఇక్కడికి, ఎక్కడికంటే అక్కడికి తిరిగామండి. ఇప్పుడొచ్చినందుకు అంతా స్వామివారి దయ అనిపించి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన లీలలు నాకు మొదటి వారంలోనే